హలో నమస్తే. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఇంకొక అతిపెద్ద పొరపాటు, చాలా తప్పు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా యూజీసీ ఈ యొక్క రెగ్యులేషన్స్ ఏదైతే ఉందో 2025 ఇచ్చినటువంటి యూజీసీ రెగ్యులేషన్స్లో అతిపెద్ద పొరపాటు చేశారని నాకైతే అనిపిస్తుంది. భారత రాజ్యాంగంలో దెర్ ఆర్ 2 ఇంపార్టెంట్ క్లాజెస్. ఫండమెంటల్ రైట్స్లో 2 ఇంపార్టెంట్ క్లాజులు ఉన్నాయి. ఒకటి, ద నెంబర్ 1 ఈజ్ ఆర్టికల్ 14, ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లా, ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్, ఒక పదం ఉంటుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్ అని ఉంటుంది. ఓకే, జెండర్ అనేది ఉంటుంది. అంటే పాసిబిలిటీ ఆఫ్ డిస్క్రిమినేషన్ అనేది ఎక్కడ జరగవచ్చు అంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ జరగవచ్చు, రిలీజియన్ డిస్క్రిమినేషన్ జరగవచ్చు, జెండర్ డిస్క్రిమినేషన్ కూడా జరగవచ్చు, పాసిబిలిటీ ఉంది. అఫ్ కోర్స్ రీజియన్ డిస్క్రిమినేషన్ కూడా జరుగుతుంది, బట్ అది రాజ్యాంగం అంత ఓవర్లుక్ అంత దూరం వెళ్ళకపోవచ్చు. బట్ అది ఇంబిల్డే. ఒకవేళ ఎనీ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఈజ్ అ డిస్క్రిమినేషన్, రైట్? సో ఇప్పుడు జనరల్లీ ఈ డిస్క్రిమినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినప్పుడు, ఇప్పుడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ లా ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ అన్నప్పుడు క్యాస్ట్ అనే పదం వచ్చినప్పుడు ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కెన్ బి దేర్ అట్ ఎనీ స్టేజ్. లైక్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రెడ్డి కమ్మ వాళ్ళ దగ్గర గొడవ జరుగుతుంది. రెడ్డి కమ్మ వాళ్ళ దగ్గర గొడవ జరుగుతున్నప్పుడు రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు, అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు కమ్మల మీద డిస్క్రిమినేషన్ జరగవచ్చు. కమ్మల ప్రభుత్వం వచ్చినప్పుడు రెడ్డిల మీద డిస్క్రిమినేషన్ జరగవచ్చు. సరే, కొన్నిసార్లు ఇప్పుడు ఈ ఎస్సీ ఎస్టీలు ఎలాగూ ప్రతి దాంట్లో డిస్క్రిమినేషన్ గురవుతారు. కొంచెం బీసీల్లో కూడా ఏంటంటే కొంచెం అప్పర్ బీసీలు, లోయర్ బీసీలు. అప్పర్ బీసీలకి పెద్దగా డిస్క్రిమినేషన్ ఉండకపోవచ్చు, లోయర్ బీసీలకి ఇంకా డిస్క్రిమినేషన్ జరగవచ్చు. సో ఈ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్. రెండోది ఉమెన్ బేస్డ్ డిస్క్రిమినేషన్, జెండర్ బేస్డ్ డిస్క్రిమినేషన్. ఈ జెండర్ డిస్క్రిమినేషన్లో మహిళలకు సంబంధించిన డిస్క్రిమినేషన్ అన్ని రంగాల్లో, అన్ని కులాల్లో, అన్ని మతాల్లో, ఉద్యోగాల్లో, అన్ని చోట్ల మహిళల మీద డిస్క్రిమినేషన్ జరిగే అవకాశం ఉంది. బికాస్ ఆఫ్ దే ఆర్ ఉమెన్, మీరు చేయలేరు, మీరు పని చేయలేరు, వాళ్ళకి ఎందుకు, వాళ్ళకి అవసరమా, ఈ ఉద్యోగాలు అవసరమా అనేటువంటి చిన్న చూపు అనేది మహిళల మీద డిస్క్రిమినేషన్ ఉంటుంది. కాబట్టి జెండర్ అనేది కూడా రాజ్యాంగంలో రాశారు. రెండోది ఆర్టికల్ 15 ప్రకారం, అకార్డింగ్ టు ఆర్టికల్ 15, you should there should not be any discrimination and abolition of discrimination based on gender, religion, caste, creed. ఇవన్నిటి మీద కూడా డిస్క్రిమినేషన్ని రిజెక్ట్ చేసింది ఆర్టికల్ 15. కానీ ఇప్పుడు చూడండి, యూజీసీ గైడ్లైన్స్లో ఎంత పొరపాటు చేశారంటే, దేర్ ఒక చిన్న గైడ్లైన్స్ ఇచ్చారు యూజీసీ గైడ్లైన్స్లో ఏంటంటే, క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ మాత్రమే డిస్క్రిమినేషన్గా పరిగణిస్తాము అనే అర్థం వచ్చే విధంగా ఒక లైన్ ఇచ్చారు. అది కూడా ఈ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే వర్తిస్తుంది అని ఒక లైన్ ఇచ్చారు. దాన్ని వీళ్ళు సుప్రీంకోర్టుకి చెప్పారు. సుప్రీంకోర్టుకి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి ఒక అఫిడవిట్ సబ్మిట్ చేసిందంట. ఆ అఫిడవిట్ ఇచ్చినటువంటి దాంట్లో ఇది ఇచ్చారు అని చెప్పి ది హిందూలో ఒక ఆర్టికల్ రాశారు వీళ్ళు. దీని ప్రకారం ఏంటంటే, ఎస్సీ ఎస్టీలకి జరిగేటువంటి క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ మాత్రమే డిస్క్రిమినేషన్, మిగతా ఏవి కూడా డిస్క్రిమినేషన్ కాదు అని యూజీసీ కొత్తగా పెట్టినటువంటి గైడ్లైన్స్లో రీడిఫైన్డ్ ది డిస్క్రిమినేషన్. ఇదేంటే సెంట్రల్ గవర్నమెంట్ కెన్ డూ సచ్ ఎ బ్లండర్, సచ్ ఎ మిస్టేక్. ఇది ఎంత పెద్ద మిస్టేక్ ఇది అంటే, ఎస్సీ ఎస్టీలకి జరిగేటటువంటి, ఎందుకంటే వాళ్ళకి ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనేది ఒకటి ఉంది. ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఉంది కాబట్టి, అది స్టాచ్యుటరీ యాక్ట్ కాబట్టి, అది ఒక లీగల్లీ ఫ్రేమ్డ్ యాక్ట్ కాబట్టి, పార్లమెంట్లో అప్రూవ్ చేయబడినటువంటి ఒక చట్టం కాబట్టి, ఆ ఎస్సీ ఎస్టీలని డిస్క్రిమినేషన్ అనే దాన్ని వాళ్ళు తప్పించుకోలేక దాన్ని ఎస్సీ ఎస్టీలకు ఉండేటువంటి డిస్క్రిమినేషన్ని అప్రూవ్ చేసింది. మిగతా వాటికి డిస్క్రిమినేషన్ కాదు అంటే, ఇప్పుడు బీసీల మీద డిస్క్రిమినేషన్ చూపిస్తే డిస్క్రిమినేషన్ కాదు, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కాదు అన్నట్టుగా చెప్పారు వాళ్ళు. ఒకవేళ విదిన్ ద ఓసీలోనే అదే రెడ్ల కమ్మోల మీద కుల వివక్ష కనుక జరిగితే అది డిస్క్రిమినేషన్ కాదు అని కేంద్ర ప్రభుత్వం చెప్పడం, అది ఎంత అమాయకత్వం మనకేది తెలియదు. మోరోవర్ ఉమెన్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఉంది కదా,
ఇప్పుడు యూజీసీలో కాలేజీల్లో పనిచేసేటువంటి మహిళా ఫ్యాకల్టీ మీద డిస్క్రిమినేషన్ జరిగింది. అది డిస్క్రిమినేషన్ కాదంటారా? అది డిస్క్రిమినేషన్ కాదా? ఓకే, ఇది సంథింగ్ అది బియాండ్. అంటే ఐ డోంట్ నో వాట్ బీజేపీ యాక్చువల్లీ థింకింగ్. బీజేపీ ఇస్ థింకింగ్ వీ డోంట్ నో. అండ్ వాళ్ళ ఐడియాలజీ ఏంటో, వాళ్ళ ఆలోచన ఏంటో అనేది ఎవరికి అర్థం పట్టట్లేదు. బట్ వాళ్ళు ఏంటంటే గెలుచుకుంటూ పోతున్నారు, ప్రతి చోట వాళ్ళు గెలుచుకుంటూ పోతున్నారు, వాళ్ళు ఇవన్నీ మారుస్తున్నారు. వాళ్ళ ఐడియాలజీ ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్, రీజియన్, కలర్, ఫిజికల్ ఫిట్నెస్, ఇంటర్నల్ గొడవలు, డిస్క్రిమినేషన్ అనేది ఎనీ పాయింట్ ఆఫ్ వ్యూలో జరగవచ్చు కాలేజీల్లో. కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఎస్సీ ఎస్టీలకి జరిగేటువంటి డిస్క్రిమినేషన్ మాత్రమే డిస్క్రిమినేషన్గా పరిగణించబడుతుంది, మిగతావన్నీ డిస్క్రిమినేషన్గా పరిగణించబడవు అనేటువంటి అర్థం వచ్చే విధంగా ఈ యాంటీ డిస్క్రిమినేషన్ రెగ్యులేషన్స్ గివెన్ బై యూజీసీ అది చాలా ఆశ్చర్యం కలిగించింది చాలామందికి. ఓకే, అంటే మేబీ దే వాంట్ టు అవాయిడ్ టూ. వన్ ఈజ్ రిలీజియన్. ఈ రిలీజియస్ డిస్క్రిమినేషన్ని ఎత్తేయాలి. వాళ్ళు మేజర్గా ఏంటంటే డామినేషన్ ఎక్కువగా రిలీజియస్ డిస్క్రిమినేషన్ జరుగుతుంది అని చెప్పేసి డామినేషన్ ఎవరి మీద ఉంటుంది? హిందువులకు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా డామినెంట్ ఉంటారు. జనరల్గా ఏంటంటే 90% హిందూ పాపులేషన్ ఉంది భారతదేశంలో, 80% అనుకుంటా. 80% హిందూ పాపులేషన్ ఉన్నప్పుడు జనరల్గా అత్యధికంగా ఉన్న వాళ్ళు డామినేషన్ ఉండేది. ఎక్కువగా కంప్లైంట్స్ ఎక్కువగా హిందువుల మీద పోతున్నాయి. ఇప్పుడు ఎవరో ముస్లిం మైనారిటీస్ వెళ్ళి మా మీద డిస్క్రిమినేషన్ చూపిస్తున్నారు, కంప్లైంట్ రిలీజియస్ డిస్క్రిమినేషన్ అని. ఏదంటే క్రిస్టియన్స్ వెళ్ళి రిలీజియస్ డిస్క్రిమినేషన్ జరుగుతుంది అని చెప్పేసి కంప్లైంట్ ఎక్కువగా వాళ్ళు జరుగుతాయి. హిందువులు ఎప్పుడు కూడా వెళ్ళి కంప్లైంట్ చేయరు, మా మీద రిలీజియస్ డిస్క్రిమినేషన్ జరుగుతుంది అనేది. మెజారిటీ వాళ్ళు ఉన్నారు కాబట్టి మేబీ ఆ కేసులను తప్పించుకోవడానికి ఏమన్నా ఇది పెట్టారా అనేది ఒకటి. రెండోది జెండర్ డిస్క్రిమినేషన్. డే వన్ నుంచి కూడా ఇప్పుడు మరి వీళ్ళు మహిళల గురించి చాలా మాట్లాడారు, ట్రిపుల్ తలాక్ ఎత్తేసారు. ఎక్కడో ముస్లిం రిలీజన్లో ఉన్న ట్రిపుల్ తలాక్ ఎత్తేసారు, మంచిదే. ట్రిపుల్ తలాక్ ఎత్తేసి మా ముస్లిం మహిళలను కాపాడారు. బట్ వాళ్ళ ఐడియాలజీలో ఉన్న మహిళలకి రక్షణ లేదా అంటే మరి దీన్ని చూడండి, మరి ఓన్లీ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి డిస్క్రిమినేషన్ మాత్రమే విల్ బీ కాల్డ్ యాజ్ అ డిస్క్రిమినేషన్, రిమైనింగ్ కూడా డిస్క్రిమినేషన్గా పరిగణించబడనంటే మరి జెండర్ డిస్క్రిమినేషన్ ఉందిగా. అక్కడ మహిళల్ని నువ్వేం కాపాడారు? కేంద్ర ప్రభుత్వం ఏం కాపాడింది మహిళల్ని? మరి యూజీసీ గైడ్లైన్స్, అందుకే యూజీసీ గైడ్లైన్స్ని వ్యతిరేకించే వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి నేనే అనుకోండి. ఇంకా కోర్స్ చాలామంది ఉన్నారు, నేనైనా పిల్ల బచ్చగాడిని, నేను వ్యతిరేకిస్తే అక్కడ పెద్దగా ఏం జరగదు. మీలాంటి వాళ్ళు కొంతమందిని ఎడ్యుకేట్ చేయగలను అంతే తప్ప పెద్ద ప్రాబల్యం ఏమి ఉండదు. చాలామంది వ్యతిరేకిస్తున్నారు. తమిళనాడు వాళ్ళు లెటర్లు కూడా రాశారు. తమిళనాడు, కర్ణాటక, వెస్ట్ బెంగాల్ చాలా రాష్ట్రాలు వ్యతిరేకించాయి. నేను ప్రతిరోజు చెప్పిందే చెప్తాను, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాత్రం వ్యతిరేకించారు దాన్ని, ఇంకా వ్యతిరేకించలే. చూద్దాం వాళ్ళు వ్యతిరేకిస్తారేమోనని. ఇంకా ఎటు చూసినా జగన్ గారు వ్యతిరేకించాల్సిందే. ఆయన స్టాండ్ తీసుకుంటే ఆయన ఒక్కడే హోప్. ఎందుకంటే ఇప్పుడు ఆయన వాళ్ళు ఎన్డీఏకి వ్యతిరేకంగా పనిచేస్తేనే ఆయనకి రాజకీయం. ఎన్డీఏలో వాళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలాగ వ్యతిరేకించరు. టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళు ఎలాగ వ్యతిరేకించరు, ఎందుకంటే వాళ్ళు ది పార్ట్ ఆఫ్ ఎన్డీఏ. మరి అవుట్ ఆఫ్ ది ఎన్డీఏ ఉంది జగన్ గారే, ఆయన ఒక్కరే. ఇవన్నీ ఈ యొక్క యూజీసీ దాన్ని వ్యతిరేకించాలి, లేదంటే ఇక డీలిమిటేషన్కి సంబంధించినటువంటి దాన్ని ఎక్కువ వ్యతిరేకించాలి, లేదంటే తెలుగు భాష హిందీ ఇంపోజిషన్ వ్యతిరేకించాలి. ఇవన్నీ చేయగలిగినటువంటి వ్యక్తి ఎవరన్నా ఒకవేళ చేస్తే, ఈయన చేస్తే బాగుండు అనేటువంటి హోప్ ఎవరి మీద ఉంటే అది జగన్ గారి మీదే ఉంటుంది, మాలాంటి వాళ్ళకి. ఎందుకంటే దర్ హోప్లెస్, టీడీపీ ఈజ్ హోప్లెస్, పార్ట్ ఆఫ్ ఎన్డీఏ. సో ఓన్లీ హోప్ఫుల్ పర్సన్ ఎవరైనా ఉంటే మరి ఆయన, మనకి ఆయన ప్రస్తుతానికి నేను సైలెంట్గా ఉన్నాడు, చూడాలి ఏం చేస్తాడు. థ్యాంక్ యూ.